హలో గైస్, వెల్కమ్ టు ఎస్కే ట్రిపుల్ ఆర్ డిజైనర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నిన్న నేను పెట్టా కదా ఫస్ట్ వీడియో, నిన్నే నా ఫస్ట్ ఛానల్ నేను క్రియేట్ చేయడం కూడా. నిన్న నా వీడియోకి 181 వ్యూస్ వచ్చాయి. చాలా గ్రేట్, థ్యాంక్స్ గైస్. 39 సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ గైస్. కానీ 181 మంది చూసిన 142 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు అవి కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఎవరైనా గెస్ట్ చేస్తారా? నో గెసెస్. ఒకవేళ గెస్ట్ చేయాలనుకుంటే కామెంట్లో పెట్టండి గైస్, ఇప్పుడే పెట్టండి. కావాలంటే వీడియో అయిపోయిన తర్వాత నేనే చెక్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక కరెక్ట్గా పెట్టుంటే టైమింగ్స్ చెక్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తే నాకు తెలుస్తుంది. అప్పుడే మీరు పెట్టారా లేదా నాకు తెలుస్తుంది. విన్నర్స్కి నేను లైక్ కొడతాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ కీ చైన్, హౌ టు మేక్ ఎ కీ చైన్. ఈ వీడియో 3 పార్ట్స్ ఉంటుంది. మేకింగ్ బాడీ అంటే మనము దానికి ఒక బాడీలా క్రియేట్ చేయడం, బేస్. యాడింగ్ లోగో అండ్ బ్రాండ్. లోగో అండ్ బ్రాండ్ మనం ఎంటర్ చేయడం, దానికి ఒక బ్రాండ్ని కానీ లోగో కానీ మనం పేరు ఎంటర్ చేస్తాం కదా కీ చైన్కి, అట్లాగా. లోగో మనము బయట ఉంటుంది కదా, అంటే గూగుల్లో అట్లా ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని టింకర్ కార్డ్లోకి ఎలా తీసుకురావాలనేది కూడా చెప్పబోతున్నాను. నెక్స్ట్ యాడింగ్ చైన్, దానికి చైన్ యాడ్ చేస్తాం. తరువాత సిమ్ ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేయబోతున్నాం. సిమ్ ల్యాబ్ అంటే ఏంటి, దాంట్లో ఎలా టెస్ట్ చేయాలి, ఫిజిక్స్ అనేది 2 టాపిక్స్. ఈరోజు కొత్త న్యూ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కీ చైన్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్, లాస్ట్ చూడండి. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్గా అంతే గూగుల్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేస్తున్నాను, మీకు కనపడుతుంది పైన టాస్క్ బార్లో. ఈమెయిల్కి ఆల్రెడీ లాగిన్ అయినాం కదా, టింకర్ క్యాడ్ టైప్ చేసినాం కాబట్టి. నిన్న వీడియో చాలామందికి నచ్చింది గైస్, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి. నేనైతే షాక్ అంతే. కాబట్టి మనం మళ్ళీ డాష్ బోర్డ్లో క్రియేట్ నొక్కదాం. 3D డిజైన్. ఓకే గైస్, ఇది మనం ఈరోజు చేయబోతున్న వర్క్ ప్లేన్. ఇది కాంపోనెంట్స్, ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. ఒకవేళ ఎవరన్నా ఈరోజు స్టార్ట్ అయ్యి ఉంటే చెప్తున్నాను, ఈ సైడ్ ఉండే షేప్స్ అన్నిటినీ కాంపోనెంట్స్, బేసిక్ కాంపోనెంట్స్ అంటారు. ఇక్కడ సర్చ్ బటన్ కూడా ఉంది కదా, దాంట్లో మనం సర్చ్ చేయొచ్చు ఏమైనా షేప్స్ కావాలంటే. ఆల్రెడీ మేడ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇది ఉంది కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్ అనేది మనం రొటేట్ చేసుకొని వ్యూ మనం తెలుసుకోవచ్చు. ఇది హోమ్ వ్యూ. ఇదేమో మనకి ఫిట్ చేస్తుంది, మొత్తం స్క్రీన్కి ఫిట్ చేస్తుంది. జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్. ఇంకా ఇది 2D వ్యూ, 3D ఇమేజ్ కదా ఇది, దీన్ని 2D వ్యూలో చూపిస్తుంది. మనకు అదంత అవసరం లేదు. ఈరోజు మనం కీ చేంజ్ చేయబోతున్నాం కాబట్టి నేమ్ చేంజ్ చేద్దాం రండి. బ్యాక్ స్పేస్ నొక్కి పోదార్ కీ చైన్. ఓకే, మేము పోదార్ కీ చైన్ అని ఎందుకు పెట్టామంటే ఈరోజు మనం తీసుకోబోతున్న లోగో పోదార్ వాళ్ళది. ఎందుకంటే పోదార్ అనే స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించింది అది. పోదార్ 146 బ్రాంచెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఇండియాలో, వరల్డ్ వైడ్లో కాదు, ఇండియాలోనే 148 ఉన్నాయి. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసి 98 ఇయర్స్ అవుతుంది. ఇంకో 2 ఇయర్స్ అయితే 100 ఇయర్స్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనం తీసుకోబోతున్న లోగో పోదార్ స్కూల్ అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్. ఒకవేళ ఇయర్ కూడా అడ్మిషన్స్ ఓపెనే. మీరు ఇప్పుడే వెళ్ళి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి మీ స్టేట్స్లో అవైలబుల్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. ఇంకా మనం బేస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ ఇది కాబట్టి బేస్కి మనం ఈ బాక్స్ తీసుకుంటున్నాం. బేస్ విత్ అ బాక్స్. దీని కలర్ తర్వాత చేంజ్ చేసుకుందాం. ముందు మనం దాన్ని ఫ్లాటన్ చేద్దాం. టాప్ వ్యూ పెట్టుకొని ఫ్లాటన్ చేద్దాం. ఇప్పుడు మనం దానిని ఎంత సైజ్ కిందకి తగ్గించాలని చూడడానికి హోమ్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కితే ఎంత సైజు ఉందా అని చూపిస్తుంది. 20 ఉందంట.
దాన్ని మనం 6కి పెట్టుకున్నాం, జస్ట్ 6కి పెట్టుకున్నాం. తగ్గిపోయిందా? ఇప్పుడు దాన్ని Ctrl+D నొక్కితే రెండోది వచ్చింది. ఎందుకు రెండోది తెచ్చుకున్నామంటే దానికి దాని మీద మనము లోగో పెడతాం, కానీ లోగో పైకి వచ్చినట్టు కనిపిస్తుంది కదా, కాబట్టి మనం దాంట్లో హోల్ పెట్టబోతున్నాం. ఓకే, హోల్ పెట్టడానికి టాప్ వ్యూ చూసుకుందాం. డూప్లికేట్ చేసాం కాబట్టి దాన్ని కలర్ మార్చుకుంటే మనకి డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఏదో కలర్ మీ ఇష్టం. డూప్లికేట్ చేసాం కాబట్టి పైన ఉంది స్క్వేర్, కానీ లోపల ఇంకో స్క్వేర్ ఉంది. ఎందుకంటే ఇది Ctrl+D పెట్టి సెకండ్ స్క్వేర్ కదా. ఇప్పుడు మనం దాన్ని ఇట్లా సైడ్కి ఇట్లా అనుకున్నావా, చూడండి ఆ స్క్వేర్ రెడ్ స్క్వేర్ కనపడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు టాప్ వ్యూ చూసుకుందాం. టాప్ వ్యూ చూసుకొని దీన్ని లెంత్ బ్రెత్ రెండు అడ్జస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం హోమ్కి వెళ్ళి దాని మీద నొక్కదాం, పర్పుల్ దాని మీద. మనం పర్పుల్ది సెలెక్ట్ కాలేదు కాబట్టి పర్పుల్ దాని మీద నొక్కాలి. దాన్ని Ctrl+D నొక్కి కిందకి అనుకుంటే అది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒకటి మర్చిపోయాం, గ్రూప్ చేసే ముందు దాని సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. దాన్ని సైజ్ 6 ఉంది కదా, 2కి పెట్టుకుందాం. 2కి పెట్టుకునేసరికి అది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పైకి డ్రాగ్ చేసుకుంటాం. బ్లర్గానే కనిపించాలి. ఇప్పుడు దాన్ని హోల్గా మార్చుకుందాం. ఇప్పుడు కనుక గ్రూప్ చేస్తే మనకి ఇటు సైడు హోల్ పడిపోతుంది కీ చైన్ బేస్కి. గ్రూప్ నొక్కలేదు గైస్, గ్రూప్ నొక్కదాం. ఇప్పుడు హోల్ పడిపోయింది చూసారా. ఇప్పుడు దాన్ని మనము -180 డిగ్రీస్ వెనక్కి స్క్రోల్ చేద్దాం, అంటే రొటేటే. కావాలంటే దీని సైడ్ కనుక్కొని, అంటే డిస్టర్బ్ చేస్తుంటే 180 డిగ్రీస్ గైస్, -180 మర్చిపోకండి, -180 డిగ్రీస్. ఇప్పుడు వెనక్కి తిరిగిపోయింది కదా గైస్. ఇప్పుడు మనము ఒక మిస్టేక్ చేసాం ఇందాక, ఏంటంటే అండూ నొక్కుదాం, అప్పుడు మీకు మిస్టేక్ అర్థమవుతుంది. మనం అనేది స్క్వేర్ని మూవ్ చేసాం కదా, మూవ్ అవ్వకూడదు. ఎందుకంటే మనము ఈ స్క్వేర్ని కరెక్ట్ మెజర్మెంట్ తేవాలి కాబట్టి మూవ్ చేయకూడదు. కావాలంటే ఇక్కడ -180 డిగ్రీస్ 180 నొక్కామంటే ఇంకంతే, -180 డిగ్రీసే నొక్కాలి. ఎందుకంటే అది పర్ఫెక్ట్ రొటేట్ అవ్వాలి కాబట్టి. పర్ఫెక్ట్ రొటేట్ అయింది కాబట్టి మనకి పర్ఫెక్ట్లో ఉన్నాయి, రెండు ఒకే లెంత్లో ఉన్నాయి కాబట్టి దీన్ని లోపలికి పుష్ చేసేస్తున్నాం. కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని టాప్ వ్యూ చూసుకొని కిందకి కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని హోల్ నొక్కి గ్రూప్ చేయడమే. హోల్ పడిపోయింది చూడండి. కానీ ఇక్కడ మనం ఒక తప్పు చేసాం, ఏందో చెప్పండి. దాని సైజు 2కి మార్చలేదు, అది మనం చేసిన తప్పు. మళ్ళీ హోల్ మీద ప్రెస్ చేద్దాం. ఈసారి మిస్టేక్స్ అని చూసుకోకూడదు గైస్. మిస్టేక్స్ని మనము చేస్తూ ఉంటే మనం టింకర్ క్యాడ్ని చేయలేము. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మిస్టేక్ అయిపోయింది, అంటే మనం దాన్ని చెయ్యాలి కాబట్టి 2 పెట్టుకుందాం మళ్ళీ. అంటే ఇందాక ఎండ ఒకటే కాబట్టి మళ్ళీ అది. ఇప్పుడు ఏది 2 అయిపోయింది, స్క్వేర్ 2 అయింది, హోల్ది కాదు. కాబట్టి మళ్ళీ ఎండ నొక్కుదాం. ఈసారి ఏం చేద్దాం అంటే కరెక్ట్గా సెలెక్ట్ చేద్దాం, కరెక్ట్గా 2. ఈ మిస్టేక్స్ అన్నీ అవుతుంటాయి గైస్, కాబట్టి మనం వాటిని నవ్వకుండా చూసుకోవాలి. బ్లర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే గ్రూప్ చేస్తామో ఇప్పుడు మనకి పూర్తి హోల్ పడలేదు, చూసుకోండి. పూర్తి హోల్ అనేది పడలేదు. హోమ్ వ్యూ. ఇప్పుడు మనం ఎట్లా రొటేట్ చేసినా రెండు పక్కల మనకి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాను, 0 నొక్కాలని చెప్పారు. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు మనం బేస్ అనేది
బేస్ అనేది క్రియేట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏంటి చూసుకున్నావా? ఇదిగోండి ఫస్ట్ పార్ట్ మేకింగ్ బాడీ టిక్ ఎందుకు వచ్చిందంటే మనం కంప్లీట్ చేసేసాం. సెకండ్ లోగో బ్రాండ్ యాడ్ చేయాలి. మనం లోగో యాడ్ చేయడానికి చెప్పాను కదా, సెకండ్ పార్ట్లో లోగో యాడ్ చేయడానికి నేను చెప్పాను కదా, మనకి ఒక స్పెషల్ ఫీచర్ చెప్పబోతున్నాను. అదే 2D ఇమేజ్ని 3D టింకర్ క్యాడ్లోకి తెచ్చుకోవడం. అది ఎట్లా చూపిస్తాను. ఫస్ట్ దాన్ని మనం దీన్ని ఎగ్జిట్ అయిపోదాం. ఇప్పుడు ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోండి, మనకు కావాల్సిన ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు నేను పోదార్ మీద కీ చేంజ్ చేస్తున్నాను కాబట్టి పోదార్ నొక్కుతున్నా. లోగో ఇక్కడ చాలా ఇమేజెస్ దొరికాయి కదా, మీకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒకటి. మనకి కావాల్సింది పర్ఫెక్ట్ ఇమేజ్, మీ ఇష్టం, అది మీరు ఏం తీసుకున్నా పర్లేదు. నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్లో చేసుకుందాం. ఇమేజ్ని పోదార్ అని పెట్టి సేవ్ చేసేద్దాం గైస్. అది ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆన్లైన్ ఎస్విజి కన్వర్టర్ అన్నకండి గైస్. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. నేనైతే ఫ్రీ ఎస్విజి కన్వర్టర్ మనం ఇప్పుడు పర్చేస్ చేయట్లేదు కాబట్టి ఫ్రీ దీన్ని నొక్కాను. ఇక్కడ అప్లోడ్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కండి. మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిని ఓపెన్ చేయండి. డెస్క్టాప్లో సేవ్ చేసాం కాబట్టి పోదారు ఇక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేసేస్తున్నా. లోడ్ అయిపోయింది. కింద చూసుకుంటే మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది ఇట్లా వచ్చేసింది. మనం దానికి ఎడ్జ్ 1 ఎడ్జ్ 2 అని ఉంటాయి. ఎడ్జ్ 1 అనేది అంటే మనకి థిన్ కనిపిస్తుంది, థిన్ కాస్త. ఎడ్జ్ 4 చూడండి ఎంత అంటే ఎంత డార్క్ కనిపించేస్తుంది. కాబట్టి మనం ఇంటర్నల్ 2 చూసుకుందాం, అది ఎట్లా ఉంటుందో చూడండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది గైస్, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ అంటే కానీ మనము ఓన్లీ పోదార్ ఆ లోగో కావాలి అంటే ఆ పర్టికులర్ది కావాలి కాబట్టి నేను ఎడ్జ్ 1 సెలెక్ట్ చేశాను గైస్. అదైతే థిన్గా ఉంది కాబట్టి డౌన్లోడ్ ఎస్విజి నొక్కేస్తున్నాను. అది ఇక్కడ ఎస్విజి ఫార్మాట్లో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం టింకర్ క్యాడ్కి వెళ్ళిపోదాం. టింకర్ క్యాడ్కి వెళ్ళిపోయి ఇంపోర్ట్ అని చూడండి, ఇంపోర్ట్ 3D ఫైల్స్. 2D ఫైల్ అది, దాన్ని మనం ఎస్విజిలో కన్వర్ట్ చేసినప్పుడు 3D ఫైల్ అయింది. డౌన్లోడ్స్ ఓపెన్ చేసి ఎస్విజి ఫైల్ ఉంది కదా, దాన్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది కదా. డైమెన్షన్స్ లెంత్ మనం తగ్గించుకుందాం గైస్, 14 చాలు. ఇది కూడా 14 చాలు. ఇప్పుడు ఇంపోర్ట్ నొక్కేద్దాం. ఇంపోర్టింగ్ CIGV8NO1 ఎస్విజి, అది మన నేమ్, ర్యాండమ్ నేమ్ ఎస్విజి ఇమేజ్కి కాబట్టి వెయిట్ చేయండి గైస్. ఇంపోర్టెడ్ అంట. ఇదిగోండి గైస్ ఇక్కడ వచ్చేసింది. మనం దాన్ని టాప్లో చూసుకుందాం. జూమ్ ఇన్, పోదార్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం దాని కలర్ మార్చుకుందాం. కలర్ దేనికి మార్చుకుందాం అంటే చెప్పండి గైస్, మీరే చెప్పాలి. మీరే చెప్పండి గైస్. ఇది వైట్ కలర్ కాబట్టి వైట్ పెడుతున్నాను. నేనైతే వైట్ చూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇట్లా ఎందుకు వచ్చిందంటే మనం ట్రాన్స్పరెంట్ కలర్ ఆఫ్ చేసేసుకుందాం, మల్టీ కలర్ ఆన్ చేసేది. కానీ మల్టీ కలర్ ఇక్కడ రాదు, వైట్లో పెట్టుకుందాం. ఎల్లోలోకి వచ్చేసింది. వైట్, ప్యూర్ వైట్ కావాలి మనకి. ప్యూర్ వైట్ పెట్టి దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం గైస్. ఇప్పుడు మనము ఇప్పుడు మనకి ఇంకొకటి కావాలి, ఇంకో స్క్వేర్ కావాలి. దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇన్సైడ్ దట్ టాప్ వ్యూ చూసుకుందాం గైస్. ఇన్సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనం
దాన్ని జూమ్ చేసుకుందాం. ఈ దాన్ని ఇప్పుడు టాప్ వ్యూ చూసుకుందాం గైస్. టాప్ వ్యూలో మనకి క్లియర్గా కనపడుతుంది. మనం దీని లోపల పర్ఫెక్ట్ ఫిట్. అడ్జస్ట్ చూసుకున్నాం గైస్. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాంక్గా ఉంది లైట్గా. ఇక్కడ ఓకే గైస్, ఇక్కడ కూడా ఓకే. ఓకే, మొత్తం క్లియర్. ఇప్పుడు మనం దాన్ని కిందకి రెడ్యూస్ చేద్దాం. ఇట్లా 2. దాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే Ctrl+D చేసుకున్నాను. నేను తర్వాత చెప్తాను. దాన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను పర్పుల్ ఇమేజ్ అంటే పర్పుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే పోదార్ యొక్క ఐడెంటిఫికేషన్ కలర్ ఏమో వైట్ అండ్ పర్పుల్ కాబట్టి నేను పర్పుల్ తీసుకున్నాను లోపల. ఇప్పుడు మనకి అది ఒక బార్డర్ లాగా కనపడడానికి నేను ఇందాక హోల్ పెట్టాను. ఇప్పుడు ఇది పెట్టాను కాబట్టి మనం ఎప్పుడైతే పోదార్ ఇమేజ్ అని లోపలికి ఇట్లా పెడతామో దాన్ని మనం జస్ట్ ఇట్లాగా మనము దాన్ని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దాన్ని మనం లోపలికి అనుకోవాలి. -3 వెళ్ళిపోయింది అయినా పర్లేదు, ఎందుకంటే మనం -2 పెట్టాము. కింద 6లో -2 -2 + 2 = -4 అవుతుంది. 6లో -4 అయితే 2 అంటే మధ్యలో మనకి ఇంకా 2 సెంటీమీటర్స్ అనేది గ్యాప్ ఉంది గైస్. కాబట్టి 1 సెంటీమీటర్ లోపలికి వెళ్ళింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు అదేదైతే ఇదిగోండి కనపడుతుంది, మీకు ఇక్కడ కనపడుతుంది. కానీ మనకి ఇది పూర్తిగా కావాలి కాబట్టి టాప్ వ్యూ నుంచి చూసుకుందాం గైస్. ఇక్కడ కొంచెం బల్జ్గా కనిపిస్తుంది కదా, బల్జ్గా కాదు, ఇక్కడ కాస్త బ్లాంక్ కనిపిస్తుంది కదా గైస్. మనము ఈ పోలార్ ఇమేజ్ అనేది ఇంకా వైబ్రెంట్గా కనిపించాలంటే ఇంకో స్క్వేర్ తీసుకోండి గైస్. ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేయండి, కరెక్ట్గా ఫిట్ అయినట్టు అనిపిస్తుంది, అవునా కదా గైస్. మనం ఇట్లా చూసుకున్నాం, కరెక్ట్గానే అయింది. కొంచెం పైకి అనుకొని సైడ్ వర్డ్స్ అనుకున్నాం. ఇప్పుడు చూడండి గైస్, వైట్ కలర్ ఎప్పుడైతే పెడతామో అది మనకి ఇప్పుడు దీన్ని మనం పర్పుల్ కలర్లోకి మార్చుకున్నాం. చూడండి గైస్, ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి, కరెక్ట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం జూమ్ చేస్తున్నామో మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దీన్ని గ్రూప్ చేయబోతున్నాం. గ్రూప్ చేస్తే అనేది కలిసిపోయింది, నేను చెప్పాను కదా కలిసిపోద్ది. డిఫరెంట్ షేప్స్ కూడా ఒక షేప్లో కలిసిపోతుంది. ఇప్పుడు మనం దానికి మల్టీ కలర్ ఆన్ చేద్దాం. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూసుకుందాం, అంత కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం చెప్పా కదా మళ్ళీ -180 డిగ్రీస్ వెనక్కి రొటేట్ చేద్దాం. చూడండి గైస్, వెనక్కి స్క్రోల్ అయిపోయింది. ఇది ఎందుకు వెనక్కి స్క్రోల్ అయిందో తెలుసా? వెనకాల ఎందుకు లేదు ఉంది, ఎందుకంటే మనం గ్రూప్ చేసినప్పుడు వెనకాలకి నెట్టాం కదా, దీని లెంతే ఎక్కువ ఉంది కాబట్టి అది ఏమైందంటే మనకి వెనకాల కూడా వచ్చేసింది ఇమేజ్. మనం ఇందాక చూసుకోలేదు కాబట్టి ఇది మనం ఏం చేద్దామంటే మళ్ళీ అందరూ నొక్కుందాం. ఇప్పుడు కింద చూసుకుందాం. ఇప్పుడు కింద చూసుకొని దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం గైస్.
ఇప్పుడు దీన్ని చూసుకొని అడ్జస్ట్ చేస్తున్నాం గైస్ లోపలికి కొంచెం. ఇప్పుడు కనుక మనము పెట్టి ఇప్పుడు కనుక మనం చేసి గనక గ్రూప్లోనే ఉంది గైస్. ఇప్పుడు మనం రొటేట్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా, 180 degrees కరెక్ట్గా ఉన్నాం. అది 178 వచ్చింది. మనకి కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ అంత ఎక్కువ కనపడదు. 180 degrees పెట్టేసాను. ఇప్పుడు మనం టాప్ చూసుకుందాం. మనకి అది కరెక్ట్గా అనిపించలేదు కాబట్టి మళ్ళీ నొక్కుందాం, ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉండాలి మొత్తం. ఇప్పుడు గ్రూప్ కాలేదు. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఈ టింకర్ క్యాట్ చేయడానికి మనకు చాలా ఓపిక కావాలి గైస్, రియల్గా చాలా ఓపిక కావాలి. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఇప్పుడు గైస్ దాన్ని మనం వెనక్కి బాటమ్ వ్యూ చూసుకొని నేను అడ్జస్ట్ చేసుకున్నాం గైస్. కరెక్ట్ బాటమ్ వ్యూ చూసుకున్నాం, కానీ ఇది జూమ్ చేసాం కాబట్టి మనకి బాటమ్ వ్యూ సరిగా కనపడుతుంది. ఇప్పుడు చూడండి గైస్, మిడిల్లో పెట్టాను. ఇప్పుడు దీని కలర్ మనం మళ్ళీ పర్పుల్లోకి చేంజ్ చేసుకుందాం. ఇందాక మనం మళ్ళీ రీడర్ నొక్కేసాం కదా కాబట్టి కాలేదు. పర్పుల్ కలర్లోకి పెట్టేశాను. ఇప్పుడు మనం సేమ్ వెళ్ళి గ్రూప్ చేసేద్దాం. నేను చెప్పా కదా గ్రూప్ అయిపోతే మొత్తం షేప్ ఒక దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం మల్టీ కలర్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు వెనకాల చూసుకుంటే మనకి వైట్ కలర్ అదంతా లేదు. ఇప్పుడు దాన్ని మనం వెనక్కి స్క్రోల్ చేసుకుందాం గైస్, అంటే రొటేట్ ఈసారి -180 degrees పెట్టాం కదా. ఇప్పుడు మనకి రొటేట్ అయిపోయింది. మనం ఇటు సైడ్ చూసుకోవాలి, ఎందుకంటే కీ చైన్ ఒకటి మనకి ఫ్లిప్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకున్నాం గైస్. టాప్ వ్యూ నుంచి చూద్దాం అది కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఏ కలర్ మార్చుకున్నాం, పర్పుల్ కదా. పర్పుల్ మార్చుకున్న తర్వాత సేమ్ కలిసిపోయింది, కానీ మనం ఇప్పుడు వైట్ కలర్ అనేది యాడ్ చేయబోతున్నాం కదా. కరెక్ట్గా ఫిట్ ఇందాకలాగే చూసుకొని దాన్ని సైడ్ వర్డ్స్ అనుకొని దీన్ని ఇట్లాగా అనుకుంటే ఇప్పుడు మనం వైట్ కలర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి డీటెయిలింగ్ కరెక్ట్గా కనపడుతుంది. పోదార్ అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ మనం పోదార్ అనే ఫాంట్ యాడ్ చేద్దాం. ఫాంట్కి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది గైస్. ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ని డ్రాగ్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. అది రొటేట్ చేసుకుందాం, అంటే ఇది రొటేట్ అయిపోయింది కాబట్టి. ఇది ఇటు సైడ్ రొటేటా. హోమ్ వ్యూ చూసుకున్నాం గైస్. హోమ్ వ్యూ అయితే మనకి ఇట్లా చూపిస్తుంది. గ్రూప్ చేసిన తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చులే. ఇది 180 degrees ఇట్లా స్క్రోల్ చేసేద్దాం. యా, ఇప్పుడు మనం ఇటు సైడ్ చూసుకుంటే టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కి మనకు కావాల్సిన నేమ్ ఎంటర్ చేసుకోండి. పోదార్. ఇప్పుడు నాకు పోదార్ కావాలి. పోదార్. ఆ లాంగ్వేజ్ ఫాంట్ అనేది శాన్స్లో పెట్టుకుని గైస్, మనకు అది మంచిగా కనిపిస్తుంది. శాన్స్ గుర్తుపెట్టుకొని శాన్స్.
దాన్ని మనం వైట్ కలర్లో పెట్టుకుందాం, ఎందుకంటే మనం పర్పుల్ కలర్లో ఉంది కాబట్టి వైట్ విల్ బి నైస్ రైట్. దీన్ని మనం Ctrl+D చేసుకుందాం, ఎందుకంటే వెనకాల కూడా పెట్టాలి కాబట్టి. దాన్ని సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు దాన్ని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. జూమ్ చేసుకోండి గైస్, అప్పుడే మనకి బాగా కనిపిస్తుంది. ఇదిగోండి వైట్ కలర్ మనకు అనేది సరిగ్గా కనిపించాలంటే జూమ్ చేసుకోండి గైస్. ఇప్పుడు హోమ్ వ్యూ తీసుకొని నేను ఇట్లా స్క్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇట్లా సైడ్ బ్లాంక్స్ చూసుకుందాం, సైడ్ ఏముందా. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుందాం, సైడ్ కూడా ఏముందా. ఇప్పుడు మనం ఇట్లా దీన్ని ఇట్లా అనుకుందాం. పోదా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక సైడ్ కీచైన్ ఎంటర్ అయిపోయింది. ఈ వైట్ని మనం కొంచెం పైకి అనుకుంటే బెటర్ ఏమో. ఇక్కడ కూడా వచ్చేసింది గైస్. ఏం చేస్తాం, వైట్ని కాస్త పైకి అనుకోండి, ఎందుకంటే అది కాస్త బ్లర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి గైస్, మనకి పోదార్ సింబల్ కూడా కరెక్ట్ కనిపిస్తుంది. పోదార్ అనేది ఇప్పుడు అఫీషియల్గా యాడ్ అయిపోయింది. దీన్ని మనం గ్రూప్ చేసుకుందాం. దీనిలో మనం ప్రతిదీ గ్రూప్ చేయాలి గైస్, లేదంటే మనకి అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిదీ గ్రూప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేసుకుందాం గైస్. అది రొటేట్ 180 degrees. ఇప్పుడు ఇది స్క్రోల్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు టాప్ వ్యూ చూసుకుందాం. ఇది కాస్త క్లమ్జీ వచ్చింది కదా, మనం మళ్ళీ ఎండర్ అనుకున్నాంలే, పర్లేదు. ఇప్పుడు ఇది అన్గ్రూప్ అవుతుంది. సేమ్ వెనక్కి స్క్రోల్ చేసుకున్నాం. ఇది మనకి సరిగ్గా అంటే దానికే ఉంటే బెటర్ ఏమో. ఓకే, ఇప్పుడు మళ్ళీ హోమ్కి వెళ్ళి దీన్ని స్క్రోల్ చేసి దీని వరకు గ్రూప్ చేసేద్దాం. గ్రూప్ అయిపోయింది కదా గైస్. రొటేట్లో 180 degrees ఎంటర్ చేసేయండి. 180 degrees ఎంటర్ చేసేయండి. ఇప్పుడు స్క్రోల్ అయిపోయింది కదా, టాప్ వ్యూ చూసుకోండి గైస్. ఇప్పుడు ఈ పోదాన్ని మనం అక్కడ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మనం టర్న్ చేయాలి. కదా టర్న్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇట్లాగా అనుకొని ఇక్కడ పెట్టి మనం ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం గైస్. జూమ్ చేసుకుందాం. సైజ్ చూసుకుందాం గైస్, సరిపోయింది. ఇప్పుడు మనం దాన్ని కిందకు అనుకుందాం. ఇప్పుడు మనకు అఫీషియల్గా లోగో కూడా యాడ్ అయిపోయింది. దీన్ని గ్రూప్ చేసేద్దాం. గ్రూప్ కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ యాడింగ్ చైన్ యాడ్ చేద్దాం గైస్. ఇప్పుడు మనం చైన్ యాడ్ చేయడానికి మనం ఫస్ట్ ఇక్కడ ఒక యాడ్ చేయాలి కదా, దీన్ని ఇట్లాగా యాడ్ చేశాను. లోపలికి ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని మనం టోరస్ అంటాము. దాన్ని గోల్డ్ కలర్లోకి మార్చుకున్నాము. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేద్దాం గైస్, గ్రూప్ చేసేద్దాం. సేమ్ ఈ టోరస్ని తీసుకొని మనము అడ్జస్ట్ చేసుకుని చేంజ్ చేయబోతున్నాం. ఇప్పుడు
టోరస్ది మనము తగ్గించబోతున్నాము. ట్యూబ్ తగ్గిస్తే బాగాలేదు కదా. మరి అప్పుడు మనం రెండు నొక్కుందాం. అదండి గైస్. రేడియస్ చూద్దాం. రేడియస్, సైడ్స్, బల్జ్నెస్ తగ్గించాలి అని నా ఇంటెన్షన్. స్టెప్స్ చూసుకుందాం. రాలేదు గైస్. దీన్ని మనం స్క్రోల్ చేసుకుందాం ఇప్పుడు ఇట్లాగా 180 degrees గైస్. స్క్రోల్ అవ్వలేదు గైస్. ఓ 90 degrees. దీన్ని మనం లోపలికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని మనం కాస్త తగ్గిద్దాం అనుకుంటా కదా సైడ్స్. రేడియస్ కదా ఇందాక మనం చూసుకుంది కాదా, ట్యూబా. ఇది బాగుంది. దీన్ని Ctrl+D నొక్కి ఏం చేద్దాం, ఇట్లా సైడ్ వచ్చి తెచ్చుకుందాం. దాన్ని మళ్ళీ మనం 90 degrees చేసుకోవాలి. అప్పుడు అనేది ఇది ఇట్లా వస్తుంది కదా, అఫీషియల్గా వచ్చేసింది. ఇంకంతే, జస్ట్ రిపీట్ చేసుకోవడమే. Ctrl+D ఇది సైడ్ కనుక్కోవడం. నెక్స్ట్ ఇది Ctrl+D, మళ్ళీ ఇది సైడ్ కనుక్కోవడం. అంతే, అఫీషియల్ అయిపోయింది. ఇంకంతే, మనం జస్ట్ ఇంకొన్ని రిపీట్ చేసుకోవడమే. Ctrl+D, జస్ట్ చిన్న చైన్ పెట్టాను సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనము పెద్దదిగా చేసుకుంటాం, అంటే లాస్ట్లో పెద్దదిగా ఉంటుంది కదా. Ctrl+D పెట్టి దీన్ని ఇట్లా అనుకొని దాన్ని రేడియస్ పెద్దది చేస్తున్నాను. మరీ పెద్దది అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా గైస్, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ చేయకూడదు, ఎందుకంటే గ్రూప్ చేస్తే ఇదంతా ఒక బిగుసుకుపోయినట్టు ఉంటుంది కాబట్టి గ్రూప్ చేయబడలేదు. ఇప్పుడు సిమ్ ల్యాబ్, ఇక్కడ యాప్లు ఉంది కదా, అది సిమ్ ల్యాబ్. దాన్ని ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఫిజిక్స్ అనేది టెస్ట్ అవుతుంది. ఫిజిక్స్ ఇది లోడ్ అవుతుంది గైస్. ఫిజిక్స్ అనేది టెస్ట్ అవుతుంది. ఈ లోపలికి ఉన్నాయి, దానికి అసలు మనం పైకి అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్లా పడిపోతాయి, కానీ అన్నీ కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సిమ్లాలో ఫిజిక్స్ అర్థం అవుతుంది దానికి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోదాం 3D మోడల్కి. పైకి అనుకుందాం గైస్. పైకి వెళ్ళట్లేదు. ఎంత పైకి ఉన్నా పర్లేదు గైస్, అంత పైకి వద్దు, మనం కాస్త దాన్ని తగ్గిద్దాం. ఇప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి. అంతే గైస్, అయిపోయింది. దీని కలర్ మార్చేసుకుందాం గోల్డ్లోకి. అయిపోయినట్టే. ఇంకా ఈరోజు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఉండింది కూడా, మీరు చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకే ఇంట్రెస్ట్గా ఉంది. అన్నిటి కలర్ మార్చేసుకున్నాం గైస్. చెప్పాను కదా, దీంతో మనం ఈ సెక్షన్ ఎండ్ చేయబోతున్నాం. ఇది లాస్ట్ కలర్ చేంజ్. ఎస్, మనం గ్రూప్ చేసుకుందాం. ఫిజిక్స్ టెస్ట్ చేసేసాం కాబట్టి సిమ్ ల్యాబ్ అంటే ఫిజిక్స్ టెస్ట్ చేయడానికి ఉంది కాబట్టి మనం దాన్ని ఇట్లా చేసేసాం కాబట్టి ఇంకా దీన్ని సైడ్కి ఇట్లా అనుకుందాం, వర్క్ ప్లేన్లో ఉండేటట్టు.
హోమ్ వ్యూ తీసుకున్నాం గైస్. వెనకాల ఉంటుంది, ముందు ఉంటుంది. పోదార్ కీ చైన్ తయారు చేసేసాం. పోదార్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఈ టింకర్ క్యాడ్లో నేను చేసిన ఈరోజు ప్రాజెక్ట్ అద్దర్హం అంతే. టింకర్ క్యాడ్ దాని మీద నొక్కితే డాష్ బోర్డ్ అని చూపిస్తుంది కదా, దాని మీద నొక్కితే సేవ్ అయిపోతుంది అంతే. సేవింగ్ యువర్ వర్క్ అని వస్తుంది చూడండి కింద. ఇంకా సేవ్ అయిపోయింది గైస్. ఇంకా చూడండి, పోదార్ కీ చైన్ వచ్చేసింది కదా. ఇది మనం ఈరోజు చేసిన వర్క్. బాగుంది కదా. ఇంకా ఈ సెక్షన్ ఎంజాయ్ చేస్తున్నాను గాయస్. బాయ్. మన SK RRR డిజైనర్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే నాకు కనుక సిల్వర్ ప్లేట్ కనుక వస్తే అప్పుడు మీకు ఒక సర్ప్రైజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.